టూరిజం డిపార్ట్మెంట్ ఇది టూరిజం పోకపోతే నువ్వు అంటేనే మంచిగా అలాట్మెంట్ కాలేదు స్టార్ట్ అయింది ప్రారంభోత్సవం 6 కేటీఆర్ గారు 1 ఇయర్ కంప్లీట్ అయిందా? ఎన్ని స్టాల్స్ తీసుకున్నాం మనం ఇక్కడ కంప్లీట్ అయిందా? ఇక్కడ వరకు ట్యాంక్ ये किसका है? ये दूसरा है, अलग दूसरा सर्वे नंबर ये है, वो भी प्लॉट्स थे नहीं, वो खाली गवर्नमेंट इसकी है ना मान ये प्लॉट्स का तो इसका एरिया ఎందుకు అంటే చాలా మధ్యలో ఈ వాటిలో అది అది మంది పార్కింగ్ చేసి లాట్లే తీయండి కానీ బంజారాస్ వాళ్ళ ప్రొడక్ట్స్ కోసం 4 షాపులు 5 షాపులు కుమ్మరి 4-5 షాపులు అట్లా వృత్తి కళాకారులు అందరికీ 4-5 नहीं वो ठीक है वो हाल नहीं होता जो होता पर इसको ప్రారంభోత్సవం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అడపాదడపా ఏదో కార్యక్రమాలు జరిగినాయి తప్ప పూర్తి స్థాయిగా దీని వినియోగంలోకి తీసుకురాలేకపోయింది. అందుకే దీన్ని వినియోగంలోకి తీసుకురావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అలాగే టూరిజం మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ యాక్టివిటీస్ జరుగుతుంటేనే జనాలకు అవగాహన వస్తుంది, వాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి సూచన ఇవ్వడం జరిగింది. ఏదైనా ట్రేడ్ ఫేర్ కానీ ఎక్స్పో కానీ మొదలు దీంట్లో పెడితే ఆ ప్రచారంలో జనాలు కూడా మెల్లగా శిల్పారామంకి అలవాటు అవుతారు. డిఓ గారు కూడా చెప్పి స్కూల్ ఫంక్షన్స్ ఏమైనా ఆర్గనైజ్ చేస్తే స్కూల్ పిల్లలు పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి భవిష్యత్తులో ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా ప్రయత్నం చేయమని చెప్పడం జరిగింది. అలాగే టెక్స్టైల్ మినిస్ట్రీకి తర్వాత మిగతా ఏ రకమైన ఎక్స్పో జరుగుతున్నా ఆ కన్సర్న్డ్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ శిల్పారామాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావాలి. లేకుంటే ఇంత శ్రమ కోర్చి ఇంత డబ్బులు పెట్టి కట్ట శిల్పారామం మహబూబ్ నగర్ పట్టణంలో ఎవరూ కూడా ఇక్కడికి రాకుండా పోయినారు. కాబట్టి ఎంత వీలైతే అంత త్వరగా ఈ ప్లేస్ను టూరిస్ట్ అట్రాక్షన్గా లేకుంటే మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న ప్రజలకు ఒక ఆట విడుపుగా ఈ ప్రాంతం ఉండాలని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అందుకే వీలైనంత త్వరలో ఈ ప్రాంతానికి వైభవం తీసుకురావడానికి
ఇక్కడ మహబూబ్నగర్ పట్టణంలో ప్రజలు వచ్చి ఇక్కడ సేద తీరడానికి గల అన్ని అవకాశాలను కూడా మేము పరిశీలిస్తూ ఉన్నాం. ప్రదర్శకమైన ప్రభుత్వం ఏ